హలో, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను మీ సయ్యద్ అహ్మద్. ప్రస్తుతం మనతో పాటు ఉన్న గెస్ట్ మిస్టర్ ఇండియా వినింటారు, మిస్ ఇండియా వినింటారు, కానీ మిస్సెస్ ఇండియా ఎప్పుడైనా విన్నారా? ఎస్, మిస్సెస్ ఇండియా 2021 ఫస్ట్ రన్నరప్ మొహమ్మద్ ఫరా గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో మొహమ్మద్ ఫరా గారితో మరిన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. రండి మొహమ్మద్ ఫరా గారు, అస్సలాము అలైకుం. నమస్తే. వాలేకుం సలాం. నమస్తే. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేనైతే అద్భుతంగా ఉన్నానండి. విషయం ఏంటంటే, ఇప్పుడు మిస్ ఇండియా, మిస్టర్ ఇండియా ఇవే ఎక్కువ వింటుంటాం, కానీ ఈ మిస్సెస్ ఇండియా చాలా డిఫరెంట్గా ఉంది. అసలు మీకు ఎలా తెలిసింది ఈ మిస్సెస్ ఇండియా ఇలాంటి కాంపిటీషన్లో మీరు వెళ్ళాలని? అంతే కదా, అంటే మ్యారేజ్ అయిన వాళ్ళని పట్టించుకోరు కదా మీరు. మిస్ ఇండియానే పట్టించుకుంటారు, మిస్టర్ ఇండియానే పట్టించుకుంటారు. మ్యారీడ్ అయిన వాళ్ళది మిస్సెస్ ఇండియా అనమాట. సో ఎందుకు తక్కువ వింటారు అంటే వాళ్ళు బ్యాచిలర్స్ ఉంటారు కాబట్టి. అంటే సంతూర్ మమ్మీస్ ఉంటారు కాబట్టి మిస్సెస్ ఇండియా ప్రోగ్రామ్ కాంపిటీషన్ ఏర్పాటు చేశారా, లేకపోతే ముందు నుండి ఈ విధంగా ఇలాంటి కాంపిటీషన్స్ ఉన్నాయా? లేదు, ముందు నుంచే ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేయలేదు అంతే. అంటే మీ వరకు ఎలా తెలిసింది అసలు మిస్సెస్ ఇప్పుడు మామూలుగా పెళ్ళి కానప్పుడు మీకు మిస్ ఇండియా కాంపిటీషన్ పార్టిసిపేట్ చేద్దామని మనసులో ఉంటుంది, కానీ మీరు ఐ థింక్ అది చేయనట్టున్నారు. బట్ మిస్సెస్ ఇండియా చెయ్యాలి అని మీకెలా ఆ థాట్ వచ్చింది? మామూలుగా మిస్ ఇండియాకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, చాలా నేషనల్ వైజ్ కూడా చాలా ఒక నేమ్ ఉంటుందన్నమాట. సో మిస్సెస్ ఇండియా కూడా అలాగే నేమ్ ఉండాలి అనేసి నా ఐడెంటిటీ నేను క్రియేట్ చేయాలనేసి నేను చేశాను అనమాట. దీని వెనకాల మీకున్న సపోర్ట్ ఎవరు అసలు? నా వెనక ఉన్న సపోర్ట్ నా పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ దాని తర్వాత నా కాన్ఫిడెన్స్ అండ్ నా సపోర్టర్స్ కొంతమంది ఫ్రెండ్స్ అండ్ నా ఫ్యామిలీ. మీరు అడ్వకేట్ అని విన్నాను. ఇప్పుడు అందమైన అడ్వకేట్ వాదిస్తూ ఉంటే ఇంకా చూడాలని చూడముచ్చటగా అందరూ అదే పనిగా ఎదురు చూస్తుంటారు. ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా ఎదురయ్యాయా? నేను జస్ట్ ఎల్ఎల్బి కంప్లీట్ చేశానండి, ప్రాక్టీసింగ్లో ఉన్నాను. చూద్దాం, మీరు చెప్పేవి జరుగుతాయేమో ఇన్ ఫ్యూచర్ మేబీ. యా. ఓకే. ఇప్పుడు మీరు మిస్సెస్ ఇండియాగా మీరు ఇప్పుడు ఫస్ట్ రన్నరప్, మీ పిల్లలు కూడా ఉన్నారు, ఆ తర్వాత మీ బంధువుల పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ విధంగా ఈ రంగంలో రాణించాలి అని ఏమన్నా మీరు ప్రయత్నాలు చేస్తున్నారా? నాకు యూత్కి బాగా ఇన్స్పైర్ చేయాలని ఉంటుంది, ఎందుకంటే యూతే మన ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి. మా ఫ్యామిలీలో, మా కుటుంబంలో, మా వంశంలో కూడా మీరు చెప్తున్నారు అంటే వాళ్ళు కూడా చాలా చేంజ్ అయ్యారండి. మా ఫ్యామిలీ ఎలా ఉండేదంటే ఈవెన్ నేను కూడా బుర్కా వేసుకొని ఓన్లీ నోస్ పీస్ వరకే నా ఫేస్ ఉండేది. ఈవెన్ నా వాట్సాప్ డీపీ కూడా నా పిల్లలదే ఉండేది. సో ఈరోజు మా కుటుంబంలో కూడా చాలామంది పిల్లలు, మా బాబాయ్ వాళ్ళు, మా మామయ్య పిల్లలు అందరూ కూడా ఈ అక్కలాగా అవ్వాలి అనేసి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు. సో నేను ఇన్స్పైర్ చేస్తున్నాను. సో దానికోసం ఎటువంటి ఏమైనా ట్రైనింగ్స్ అలా ఏమన్నా మీరు ఇస్తున్నారా? ఈ ఫీల్డ్లోనే రాణించాలి అనేది ఏం లేదు. వాళ్ళకు బాగా నేను చదువుకోమనే చెప్తాను. వాళ్ళకైనా సరే, బయట పిల్లలకైనా సరే, స్కూల్స్ అయినా సరే, ఎవరికైనా ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనేసి చెప్తాను. సో దీనికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఏం లేదండి. ఒకవేళ మోడలింగ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మోడలింగ్ స్కూల్స్ ఉన్నాయి. మిసెస్ ఇండియాలో వెళ్ళే వాళ్ళకి కూడా ఇలాంటి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు కూడా ఈ కాంపిటీషన్కి బిఫోరే 3 months నుంచి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఓకే. మీరు ఫిట్ ఇండియా అనే కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ అని విన్నాము. అసలు ఫిట్ ఇండియా ఏంటి? ఆరోగ్యంలో ఫిట్టా, లేకపోతే బాడీ బిల్డింగ్లో ఫిట్టా, మానసిక స్థైర్యంలో ఫిట్టా, అసలు దేంట్లో ఫిట్ అని? రీసెంట్గా ఒక 2 months బ్యాక్ నాకు ఫిట్ ఇండియా అంబాసిడర్ చేశారండి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలామంది ఎక్కడికి వెళ్ళినా మీకు మ్యారేజ్ అయిందా అని అడుగుతారు, పిల్లలు ఉన్నారా అడుగుతారు. నాకు 2 పిల్లలు, ఈ ఏజ్ ఉన్నారు అంటే చాలామంది అవాక్ అవుతుంటారు. మేబీ నేను ఫిట్ ఇండియా కూడా ఫిట్ అవుతాను, అందుకే అంబాసిడర్గా చేశారు. ఫిట్ ఇండియా అనే మూమెంట్ ఏంటి అనేది ఈ రోజుల్లో చాలామంది వృత్తిపరంగా, మానసికంగా, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల యూత్ అయినా సరే, ఏ మెన్ అయినా విమెన్ అయినా చాలామంది మానసికంగా అండ్ ఫిజికల్గా కూడా స్ట్రెస్కి గురి అయ్యి చాలామంది వాళ్ళ హెల్త్ అనేది పాడు చేసుకుంటున్నారు. అంటే హెక్టిక్ షెడ్యూల్స్, బిజీ షెడ్యూల్స్ వల్ల ఇలా చేస్తున్నారు. సో ఫిట్ ఇండియా అనేది గవర్నమెంట్ ప్రోగ్రామ్ అనమాట. సో ఎవ్రీ మెన్, విమెన్, యూత్ ఫిట్గా ఉండాలి అనే కాన్సెప్ట్తో ఎవ్రీ డే ఒక 1/2 hour అనేది మన లైఫ్లో తీసి వాకింగ్ ఆర్ సైక్లింగ్, జాగింగ్ ఏదో ఒకటి తీయండి. హెల్త్గా, మానసికంగా కూడా మీరు హెల్తీగా ఉంటారు అనేది దీని మెయిన్ ఉద్దేశం అనమాట. ఓకే. నెక్స్ట్ మీ ఫ్యూచర్ గోల్ ఏంటండి? ఇంకా ఏమన్నా సాధించాలని ఉన్నారా? ఇంకా ఇలాంటి కాంపిటీషన్లు ఏమైనా పాల్గొనాలని ఉన్నారా? ఏంటి అసలు మీ ఫ్యూచర్ గోల్? నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదండి, బట్ నేనైతే ముందుకు వెళ్తున్నాను. చాలా ఉంది చేయాలని, చాలా ఇన్స్పిరేషన్గా ఉండాలి చాలామందికి, స్పెషల్లీ విమెన్కి, గర్ల్ ఎడ్యుకేషన్ గురించి కూడా చాలా సపోర్ట్ చేస్తుంటాను. సో అదొక మూమెంట్ తీసుకురావాలి. ఒక
నా దేశంలో, నా ఇండియాలో నా వల్ల కొంచెమైనా చేంజ్ రావాలని చాలా ఉంటుంది. సో ఎల్ఎల్బి చేశాను. నెక్స్ట్ ఫ్రీ లీగల్ సర్వీస్ కూడా మేబీ ఇన్షాల్లా చేస్తాను. బట్ నాకుంది, చాలా ఉంది, చాలా చేయాలని. మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి. యా, ఖచ్చితంగా ఫరా గారు మీరు జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామ్యాన్ మహేష్తో 9+ న్యూస్ మీ సయ్యద్ అహ్మద్.